హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు పరిపూర్ణ వర్గ సంఖ్యల యొక్క వర్గమూలాలను సులభంగా ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. ముందుగా ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్య యొక్క వర్గము అంటారని నేర్చుకున్నాం. ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్య యొక్క వర్గము అంటాం. మరి ఉదాహరణకి ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1, అలాగే 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9, ఈ విధంగా 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. ఇలా ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్యకు వర్గము అని అంటాం. అలాగే 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 144. ఈ విధంగా మనము సుమారుగా 1000 లోపు ఉన్నటువంటి వర్గ సంఖ్యల యొక్క నేర్చుకున్నట్టయితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి అందరు కూడా 30 స్క్వేర్ వరకు లేదా 33 స్క్వేర్ వరకు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది వర్గము. నెక్స్ట్ ఇది ఏంటి అంటే వర్గమూలం. మరి వర్గమూలం మనం అంటే ఏంటంటే ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే లబ్ధానికి ఆ సంఖ్య వర్గమూలం అవుతుంది. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 81. ఈ 81కి 9ని ఏమంటామంటే వర్గమూలము అంటాం. √81 ఈక్వల్ టు 9 అవుతుంది. ఓకే, మరి వర్గమూలానికి గుర్తును వాడడం జరుగుతుంది. మరి ఇంకో డెఫినేషన్ చూడండి. ఒక వర్గ సంఖ్యను ఏదైనా ఇచ్చినటువంటి వర్గ సంఖ్యను రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు అందులో ఒక కారణాంకాన్ని ఆ వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. 100 అనేది వర్గ సంఖ్య. దీన్ని రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ఒక కారణాంకాన్ని ఏమంటామంటే 100కు వర్గమూలం అని అంటాము. ఓకే, ఇది వర్గమూలం. నెక్స్ట్ ఇప్పుడు సంఖ్యల యొక్క వర్గమూలాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. అందులో మొదటి స్టెప్ ఏముందంటే పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతూ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెను బట్టి మనకు వచ్చేటటువంటి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఏ అంకె రావచ్చో చూద్దాం. మరి ఏ సంఖ్య అయినా సరే వర్గ సంఖ్య అయినట్లయితే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒకట్ల స్థానంలో 0 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఉంటుంది. మరి ఇందులో చూడండి, ఒకసారి 2 లేదు, 3 లేదు, 7 లేదు, 8 లేదు. మరి ఈ సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఉన్నట్టయితే అది ఖచ్చితంగా కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. మరి ఈ సంఖ్యలు ఉన్నంత మాత్రాన పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుందంటే ఖచ్చితంగా చెప్పలేము, కానీ వర్గ సంఖ్య అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన వీడియో మాత్రం ఓన్లీ వర్గ సంఖ్యలకు అయినటువంటి సంఖ్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ అంకెల్లో ఏదో ఒక సంఖ్య ఉంటుంది. ఉన్నట్టయితే ఇప్పుడు ఒకట్ల స్థానంలో 0 ఉన్నట్టయితే దాని వర్గమూలంలో కూడా 0నే ఉంటుంది. ఒకవేళ ఒకట్ల స్థానంలో 1 ఉన్నట్టయితే దాని వర్గమూలంలో కూడా 1 లేదా 9 రెండింటిలో ఏదో ఒకటి ఉండవచ్చు. 4 ఉన్నట్టయితే 2 లేదా 8, 5 ఉన్నట్టయితే 5 ఉంటుంది, 6 ఉన్నట్టయితే 4 లేదా 6 ఉండవచ్చు, 9 ఉన్నట్టయితే 3 లేదా 7 కూడా ఉండవచ్చు. ఓకేనా, ఇవి మనకి వీటిని బట్టి వచ్చేటటువంటి వర్గమూలంలో కూడా ఏ అంకె ఉంటుందో చెప్పవచ్చు. గుర్తుంచుకోండి, 0 ఉన్నట్టయితే 0 ఉంటుంది, 1 ఉన్నప్పుడేమో 1 లేదా 9 ఉంటుంది, 4 ఉన్నట్టయితేనేమో 2 లేదా 8 ఉంటుంది, 5 ఉన్నప్పుడు 5 మాత్రమే ఉంటుంది, 6 ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో 4 లేదా 6 రావచ్చు, 9 ఉన్నప్పుడు 3 లేదా 7 రావచ్చు. ఇది గుర్తుంచుకోండి. వీటిని ఆధారంగా చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మొదటి క్వశ్చన్ గమనించండి, 784. మరి 784 గమనించినట్టయితే ఒకట్ల స్థానం మొదటిగా గమనించాలి. ఒకట్ల స్థానంలో 4 ఉంది. ఒకట్ల స్థానంలో 4 ఉన్నట్టయితే మనం ఏం చెప్పుకున్నాం, 2 అన్న రావచ్చు, 8 అన్న రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది రెండో స్టెప్ ఏం చేయాలంటే మొదటి 2 అంకెల తర్వాత దీన్ని స్ప్లిట్ చేయాలి, అంటే సపరేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రెండవ భాగంలో ఎంత ఉంది, 7 ఉంది. 7 కానీ 7 కంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య చూడండి. ఒకసారి 7 కంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య ఎంత, 4. 4 యొక్క వర్గమూలం ఎంత ఉంది, 2. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే రెండో స్టెప్లో కూడా ఇక్కడ 2 కానీ ఇక్కడ కూడా 2 కానీ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన ఆప్షన్లో కూడా రెండు ఆప్షన్స్ వచ్చినాయి. 22 అన్న ఉండవచ్చు, 28 అన్న ఉండవచ్చు. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ 2 వచ్చింది కదా, 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3తో ఇంటి చేయాలి. 2 ముళ్ళ 6. ఈ 6 అనేది 7 కంటే తక్కువ ఉందా 7 కంటే ఎక్కువ ఉందా గమనించాలి. 6 కంటే 7 అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా గమనించాలి. ఎక్కువ ఉన్నట్టయితేనేమో పెద్ద సంఖ్య తీసుకోవాలి, తక్కువ ఉంటేనేమో చిన్న సంఖ్య తీసుకోవాలి. ఇప్పుడు 7 అనేది 6 కంటే పెద్దగా ఉంది కాబట్టి 28 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే √784 ఈక్వల్ టు 28 అవుతుంది. మరో క్వశ్చన్ గమనించండి. ఇప్పుడు సేమ్ 4 అంకెల సంఖ్య ఉంది. ముందుగా ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెను గమనించండి, 9 ఉంది. ఒకట్ల స్థానంలో 9 ఉన్నట్టయితే మనం ఏం చెప్పుకున్నాం, 3 అన్న వస్తుంది, 7 అన్న వస్తుంది, 3 లేదా 7. ఓకే, నెక్స్ట్ రెండో స్టెప్ ఏం చెప్పుకున్నాం, మొదటి 2 అంకెల తర్వాత కుడి నుంచి స్ప్లిట్ చేస్తున్నాం.
సో రెండో భాగంలో ఎంత ఉంది 75. మరి 75 కానీ అంతకంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య యొక్క వర్గమూలం. సో 75 అంటే ఎంత అవుతుంది 21 కంటే ముందుంది కాబట్టి 64. 64 యొక్క వర్గమూలం 8. సో ఇప్పుడు ఏం రాయాలి, ఇక్కడ 8 రాయాలి, ఇక్కడ కూడా 8 రాయాలి. సో ఇది రెండో స్టెప్. 83 అన్నా ఉండవచ్చు, 87 అన్నా ఉండవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ 9. 8 9లో 72. 75 అనేది 72 కంటే పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నప్పుడు మనకి ఈ రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య అనేది వర్గమూలం అవుతుంది. సో దేర్ ఫోర్ 87 అనేది ఆన్సర్ అవుతుంది. మొదటి స్టెప్లోనేమో ఒకట్ల స్థానం చూడాలి. ఒకట్ల స్థానాన్ని బట్టి 2 అంకెలు వస్తాయి. నెక్స్ట్ రెండో స్టెప్లో ఏం చేస్తున్నాం, కుడి నుంచి 2 అంకెల తర్వాత సపరేట్ చేస్తున్నాం. రెండో భాగంలో ఉన్నటువంటి 75 దానికంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య యొక్క వర్గమూలం తీసుకుంటాం 8. సో 8 రాసుకుంటున్నాం. 83 అన్న ఉండవచ్చు, 87 అన్న ఉండవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మూడో స్టెప్లో ఏం చేయాలి, 8 9లో 72. మరి ఇక్కడ ఈ 75 అనేది 72 కంటే పెద్దగా ఉంటే పెద్ద సంఖ్య అనేది వర్గమూలం అవుతుంది, చిన్నగా ఉంటే చిన్న సంఖ్య వర్గమూలం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన మీకు 4 క్వశ్చన్లు గమనిస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ 86 49. ఒకటి స్థానంలో ఎంత ఉంది 9. ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఏం రావచ్చు 3 అన్న రావచ్చు, 7 అన్న రావచ్చు. ఓకే, నెక్స్ట్ రెండో స్టెప్లో ఏం చేయాలి, కుడి నుంచి 2 అంకెల తర్వాత సపరేట్ చేయాలి. 86 అంటే ఏమవుతుంది 100 కంటే తక్కువ ఉన్నటువంటి వర్గ సంఖ్య. ఓకే, సో 100 కంటే తక్కువ ఉన్నటువంటి వర్గ సంఖ్య ఏది 81. 81 అంటే 9 తీసుకుంటాం. 93 అన్న ఉంటుంది, 97 అన్న ఉంటుంది. ఇప్పుడు 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత 10. 9 10ల 90. 86 అనేది 90 కంటే చిన్నగా ఉంది కాబట్టి ఈ రెండు సంఖ్యల్లో కూడా 93 97లో కూడా మనకేమవుతుంది 93 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ సంఖ్య 86 అనేది 90 కంటే తక్కువ ఉన్నప్పుడు చిన్న సంఖ్య అనేది వర్గమూలం అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ సంఖ్యలో కూడా ఒకటి స్థానంలో ఎంత ఉంది 6. ఒకటి స్థానంలో 6 ఉంది కాబట్టి మనకేం రావచ్చు 4 అన్న రావచ్చు, 6 అన్న రావచ్చు. ఓకేనా, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్లో ఏం చేసినాం సపరేట్ చేసినాం. ఇందులో రెండో భాగంలో ఎంత ఉంది 12. 12 కానీ 12 కంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య 9. 9 యొక్క వర్గమూలం 3. సో 34 అన్న ఉండవచ్చు, 36 అన్న ఉండవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి 3 4 12. 3 4 12. సో 12 వచ్చినప్పుడు ఇప్పుడు చూసిన 12 కూడా సేమ్ ఉంది. ఇక్కడ సేమ్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే పెద్ద సంఖ్యనే తీసుకోవాలి. అంటే ఏం నేర్చుకుంటున్నాం, ఆ సంఖ్యకు ఆ వర్గ సంఖ్య వర్గమూలం 3గా 3 తర్వాత నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ వచ్చినా లేదా అంతకంటే పెద్దగా వచ్చినా పెద్ద నెంబర్ తీసుకోవాలి, చిన్నగా వస్తే మాత్రం చిన్న నెంబర్ తీసుకోవాలి. సో ఇప్పుడు 36 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు 5 అంకెలు ఉన్నాయి. మరి 5 అంకెలు ఉన్నప్పుడు కూడా మనం ముందుగా ఒకట్ల స్థానంలో 4 ఉంది. 4 ఎప్పుడు వస్తుంది 2 ఉండవచ్చు, 8 కూడా ఉండవచ్చు. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి 2 అంకెలతో సపరేట్ చేయాలి. 104 ఉంది. 104 అంటే 121 కంటే బిఫోర్ నెంబర్, అంటే 120 కంటే బిఫోర్ నెంబర్ ఎంత 100. 100కి స్క్వేర్ రూట్ ఎంత 10. సో 102 అన్నా ఉండవచ్చు, 108 అన్నా ఉండవచ్చు. ఇప్పుడు 10 ఆఫ్టర్ 11 మల్టిప్లై చేసి ఎంత వచ్చింది 110. 4 అనేది 110 కంటే చిన్నగా ఉంది కాబట్టి 102 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 102. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకి గమనించినట్టయితే 5 అంకెల సంఖ్య. మరి దీంట్లో కూడా ఒకటో స్థానంలో ఎంత ఉంది 6. 6 ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది 4 రావచ్చు, 6 కూడా రావచ్చు. 4 వచ్చినా ఓకే, 6 వచ్చినా కూడా ఓకే. నెక్స్ట్ ఇది 2 అంకెలు సపరేట్ చేస్తున్నాం. 605. 605 అంటే మనకి వర్గ సంఖ్య 625 కంటే ముందు సంఖ్య. 625 అంటే 25, ముందు సంఖ్య అంటే 24. సో 244 అన్న ఉండవచ్చు, 246 అన్న ఉండవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి 24 × 25 చేయాలి. 24 × 25. 25 4లో 100, 25 2లో 50. సో 600. మళ్ళీ 605 అనేది 600 కంటే పెద్దగా ఉంది కాబట్టి 246 ఇస్ ద ఆన్సర్. 246. ఈ విధంగా పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఇచ్చినప్పుడు 3 స్టెప్స్ ద్వారా మనం వర్గమూలాన్ని నిర్ణయిస్తాం. మరికొన్ని క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ గమనించండి ఒకసారి. మరి ఒకటి స్థానంలో 0 కానీ 5 కానీ ఉన్నప్పుడు వాటి యొక్క వర్గమూలాలు ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఇక్కడ గమనించండి ఒకసారి. ఒకటి స్థానంలో ఎంత ఉంది 0 ఉంది. 0 ఉన్నప్పుడు దాని యొక్క వర్గమూలంలో కూడా 0 వస్తుంది. ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏం చేస్తున్నాం, మొదటి కుడి నుంచి 2 అంకెల తర్వాత సపరేట్ చేస్తున్నాం. 144 ఉంది. సో 144కి డైరెక్ట్ రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఎంత 12. సో 120 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు
దాని యొక్క వర్గమూలంలో కూడా 5 వస్తుంది. నెక్స్ట్ 2 అంకెలకు సపరేట్ చేస్తున్నాం. 12 మరి 12 కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య 9, 9 యొక్క వర్గమూలం 3. సో 35 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇది 19,600. ఇందులో కూడా గమనించినట్టయితే ఒకటో స్థానంలో 0 ఉంది కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ ఇది 2 అంకెలకు సపరేట్ చేస్తున్నాం. 196 యొక్క వర్గమూలం 14. సో 140. నెక్స్ట్ ఇది 5,625. ఒకటో స్థానంలో ఎంత ఉంది? 5 ఉంది. సో 2 అంకెలకు సపరేట్ చేస్తున్నాం. 56. 56 కంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య చూడండి ఒకసారి పక్కన కూడా కనిపిస్తున్నాయి. 49. 49 యొక్క వర్గమూలం 7. సో 75 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 9025. ఒకటో స్థానంలో ఎంత ఉంది? 5. ఫస్ట్ స్టెప్ 2 అంకెలకు సపరేట్ చేస్తున్నాం. 90 కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య 81. వర్గమూలం 9. సో ఆన్సర్ 95. ఈ విధంగా ఒకటో స్థానంలో 1 ఉన్నప్పుడు లేదా 5 ఒకటో స్థానంలో 0 లేదా 5 ఉన్నప్పుడు కూడా అటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్యల యొక్క వర్గమూలాలను ఈ విధంగా సులభంగా తెలుసుకోవచ్చు. ఓకే. సో 5476 అలాగే 19,044 యొక్క స్క్వేర్ రూట్. సో 5476 యొక్క స్క్వేర్ రూట్ మీరు తెలుసుకుని చార్ట్లో చార్ట్ చేయండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఒకటి స్థానంలో ఎంత ఉంది? 4. ఎప్పుడెప్పుడు వస్తుంది 4? 2 వస్తుంది, 8 కూడా రావచ్చు. నెక్స్ట్ సపరేట్ చేయాలి. 190. 190 కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అది చూడండి ఒకసారి. 14 14 196. దానికంటే ముందు నెంబర్ అంటే 13. సో 13 13 అంటే 132 ఉండవచ్చు, 138 కూడా ఉండవచ్చు. నెక్స్ట్ మూడో స్టెప్ ఏం చేయాలి? 13 దాని తర్వాత ఉన్నటువంటి సంఖ్య 14 చేత ఇంటి చేయాలి. 14 మూల 42, 14 ఇంకా 14 18, 182. దీనికంటే పెద్దగా ఉంది 190. ఒకటి ఏమవుతుంది? 138 అవుతుంది ఆన్సర్. 138. నెక్స్ట్ 256. సో ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 6 ఉంది. ఒకట్ల స్థానంలో 6 ఉన్నట్టయితే 4 అన్నా ఉండవచ్చు, 6 అన్నా ఉండవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? కుడి నుంచి 2 అంకెల తర్వాత సపరేట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు రెండో భాగంలో ఎంత ఉంది? 2. 2కు ముందున్నటువంటి వర్గమూలం 1. సో 14 అన్నా ఉండవచ్చు, 16 అన్నా ఉండవచ్చు. మరి ఇప్పుడు 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? 2. 1 2 2 సేమ్ వచ్చింది. సేమ్ వస్తే ఇప్పుడు ఏమవుతుంది? పెద్ద సంఖ్యనే వర్గ సంఖ్య అవుతుంది. సో 16 అనేది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇది 15,376. మరొకసారి గమనించండి. ఒకటి స్థానంలో ఎంత ఉంది? 6. సేమ్ 4 అన్నా ఉండవచ్చు, 6 అన్నా ఉండవచ్చు, 4 లేదా 6. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత ఉంది? 153. మనం 153 అన్నప్పుడు ఏం రాస్తాం? ముందున్నటువంటి వర్గ సంఖ్య. సో 13 13 169 కాబట్టి దానికంటే ముందు నెంబర్ 12.
124 ఉండవచ్చు, 126 కూడా ఉండవచ్చు. 12 into 30. 13 2 26, 13 1 13, 15. 156 కంటే చిన్నగా ఉంది. చిన్నగా ఉంది కాబట్టి రెండు సంఖ్యల్లో చిన్న సంఖ్య అనేది వర్గమూలం అవుతుంది. సో దేర్ఫోర్ 124 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మనకి ఇచ్చిన సంఖ్యలకు వర్గమూలాలు తెలుసుకోవడం. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.